విశాఖలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవికి నిరసన సెగ తగిలింది. చిరంజీవిని నిలదీశారు గ్రూప్ 2 అభ్యర్థులు. ఎమ్మెల్సీ చిరంజీవి మాట మార్చడంపై గ్రూప్ 2 అభ్యర్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రోస్టర్ విధానంలో తప్పులున్నాయని గతంలో ఎమ్మెల్సీ చిరంజీవి మాట్లాడారు. ఇప్పుడు తనకు తెలియదని మాట మార్చడంపై అభ్యర్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోస్టర్ విధానాన్ని సవరించిన తర్వాత గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పును వెలువరించనుంది. అంతర్జెంటుగా గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహించాల్సిన అవసరం ఏముందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. లేదంటే తమ జీవితాలు నాశనం అవుతాయని గ్రూప్ 2 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు, గ్రూప్ 2 అభ్యర్థుల ప్రధాన ఆరోపణ ఏంటి? ఎలాంటి అప్డేట్ ఉంది? అనుశ్రీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవికి నిరసన శాఖ తగిలింది. గ్రూప్ 2 అభ్యర్థులు చిరంజీవి నిలదీశారు. ఎన్నికలకు ముందు రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయి, దాన్ని సరిదిద్దుతామని చెప్పి హామీ ఇచ్చిన చిరంజీవి ఎన్నికల తరువాత రోస్టర్ విధానంపై తనకేమీ తెలియదంటూ మాట మార్చడం మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రూప్ 2 అభ్యర్థులతో సమావేశమైన చిరంజీవిని ఎన్నికలకు ముందు ఒక విధంగా మాట్లాడారు, ఎన్నికల తర్వాత మరో విధంగా మాట్లాడుతున్నారంటూ కూడా వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. రోస్టర్ విధానంలో ఉన్న తప్పులను సవరించకపోతే తమ జీవితాలు నాశనం అవుతాయని, రోస్టర్ విధానానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసిందని, గురువారం తీర్పును కూడా వెలువరించనుందని, ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు అంత తొందరగా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ ని నిర్వహిస్తున్నారని, హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత గ్రూప్ 2 నిర్వహించాలని చెప్పి అభ్యర్థులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ విధానాన్ని ఏదైతే రోస్టర్ విధానం ఉందో దాంట్లో తప్పులను సవరించకపోతే ఒకవేళ ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా తమ జీవితాలు నాశనం అవుతాయి. తమకు ఉద్యోగాలను కూడా కోర్టుకి ఎవరైనా వెళ్తే మళ్ళీ క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి రోస్టర్ విధానంలో ఉన్న తప్పులను సవరించిన తర్వాతే, హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాతే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. రేపు తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి నాయకుల వైఖరిని నిరసిస్తూ రేపు నిరసన కార్యక్రమాన్ని కూడా గ్రూప్ అభ్యర్థులు చేపట్టనున్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు అయిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని, ఎన్నికలకు ముందు నిరుద్యోగులందరినీ కూడా వంచి ఓట్లు వేయించుకున్న కూటమి నాయకులు ఇప్పుడు ఎవరు కూడా కనిపించలేదని, ఎన్నికలకు ముందు తమకు అండగా నిలబడతామని, రోస్టర్ విధానంలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా సవరిస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఎవరు కూడా తమ కంటికి కనిపించలేదని చెప్తున్నారు. ఇప్పటికైనా రోస్టర్ విధానాన్ని సవరించిన తర్వాతే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించలేనట్లయితే తాము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, త్వరలోనే జరగబోతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తమ తాలూకా విధానాన్ని కూటమి అభ్యర్థులకు చూపించడం కూడా జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. రైట్, థాంక్యూ స్వామినాయుడు.